39,000 అడుగుల ఎత్తులో అట్లాంటిక్ మహాసముద్రం మీద ఇంధనం అయిపోయిన విమానం గురించి విన్నారా? ఎయిర్ ట్రాన్సాట్ ఫ్లైట్ 236 ఎలా ఒక దాదాపు ప్రమాదాన్ని ఒక అద్భుతమైన ల్యాండింగ్ గా మార్చిందో తెలుసుకోవడానికి వింటూ ఉండండి. ఆగస్ట్ 23, 2001న ఎయిర్ ట్రాన్సాట్ ఫ్లైట్ 236 టొరంటో ప్రియాన్స్ ఎయిర్పోర్ట్ నుండి లిస్బన్ కు ఒక సాధారణ ప్రయాణానికి సిద్ధమవుతుంది. ఇది 7 గంటల నాన్ స్టాప్ ఫ్లైట్ మరియు ఎయిర్ బస్ A330 48 మెట్రిక్ టన్నుల ఇంధనంతో లోడ్ చేయబడింది. 293 మంది ప్రయాణికులకు మరియు 13 మంది సిబ్బంది, 2 అత్యంత అనుభవజ్ఞులైన పైలట్లతో సహా తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఫ్లైట్ కెప్టెన్ 48 ఏళ్ల రాబర్ట్ పీచే 16,000 గంటల ఫ్లైట్ అనుభవం ఉంది. అయితే ఫస్ట్ ఆఫీసర్ 28 ఏళ్ల డర్క్ డేజాగర్ 5,000 గంటల అనుభవం ఉంది. అందులో 400 గంటలు అదే ఎయిర్ బస్ A330 విమానంలో ఉంది. రాత్రి 9 గంటలకు స్థానిక సమయం ఫ్లైట్ 236 సజావుగా ఎగిరి అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా దాని ప్రయాణాన్ని ప్రారంభించింది. విమానం త్వరగా 39,000 అడుగుల ఎత్తుకు చేరుకుంది మరియు ఆటో పైలట్ ని తీసుకుంది. పైలట్లు ఫ్లైట్ ని పర్యవేక్షించడానికి మరియు కంట్రోల్ టవర్ కు వారి స్థానం మరియు స్థితిని నవీకరించడానికి అనుమతిస్తుంది. మొదటి 4 గంటలు ప్రతిదీ ఊహించినట్లుగానే జరిగింది. చాలా మంది ప్రయాణికులు నిద్రపోతున్నారు. ఆసన్నమైన సంక్షోభం గురించి వారికి తెలియదు. అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఫ్లైట్ మధ్యస్థానం చేరుకున్నప్పుడు ఊహించని సమస్య తలెత్తింది. ఫ్లైట్ యొక్క కుడి ఇంజిన్ లోని ఆయిల్ పరిణామం మరియు ఉష్ణోగ్రత కోసం అసాధారణ రీడింగ్లను గమనించారు. ఈ అసాధారణతను వారు ఎప్పుడు ఎదుర్కోనిది. వారు బాగా ఎక్స్పీరియన్స్ అయినప్పటికీ కూడా వారు ఫ్లైట్ మాన్యువల్ లోపల లోపం గురించి ఎటువంటి సమాచారం కనుక్కోలేకపోయారు. ఆయిల్ ఉష్ణోగ్రత పెరగడానికి బదులుగా తగ్గుతుంది. ఇది ఖచ్చితంగా అసాధారణం. పైలట్లు కెనడాలోని ఎయిర్ ట్రాన్సాట్ మెయింటెనెన్స్ యూనిట్ ను సంప్రదించారు, కానీ వారు కూడా ఈ లోపంతో పరిచయం లేదు. మెయింటెనెన్స్ యూనిట్ పైలట్లకు మరింత విచారణ చేస్తున్నప్పుడు పరిస్థితిని పర్యవేక్షించడానికి కొనసాగించాలని సలహా ఇచ్చింది. పైలట్లు అది తప్పుడు సెన్సార్ కారణంగా తప్పుడు రీడింగ్లు కలిగిస్తుందని భావించారు మరియు సాపేక్షకంగా ప్రశాంతంగా ఉన్నారు. అయితే అరగంట తర్వాత ఒక కొత్త హెచ్చరిక కనిపించింది. ఈసారి ఇంధనంకు సంబంధించినది. కుడి రెక్కలోని ఇంధనం ఎడమ రెక్కలో కంటే ఇంబ్యాలెన్స్ గా తక్కువగా ఉంది. ఈ ఇంబ్యాలెన్స్ ని పరీక్షించడానికి పైలట్లు క్రాస్ ఫీడ్ వాల్వ్ ను తెరిచి ఇంధనం ఎడమ రెక్క నుంచి కుడి రెక్కకు ప్రవహించేలా చేశారు. క్షణం పాటు ఇంధనం స్థాయిలు మళ్లీ బ్యాలెన్స్ అయ్యాయి. కానీ కేవలం 10 నిమిషాల తర్వాత కంట్రోల్ ప్యానెల్ లో తక్కువ ఇంధనం హెచ్చరిక మెరిసింది. కుడి రెక్కలోని ఇంధనం మరోసారి తగ్గిందని పైలట్లు గమనించారు మరియు ఈ సమయంలో 2 రెక్కల నుండి ఇంధనాన్ని కలిపినప్పటికీ లిస్బన్ కు చేరుకోవడానికి తగినంత ఇంధనం లేదు. సిచ్యువేషన్ బాగా క్రిటికల్ గా మారుతుంది. వారికి చాలా పరిమితమైన ఎంపికలు ఉన్నాయని గ్రహించి పైలట్లు విమానాన్ని అట్లాంటిక్ మహాసముద్రంలోని పోర్చుగీస్ భూభాగంపై అజోర్స్ కు మళ్లించాలని నిర్ణయించుకున్నారు. వారు శాంటా మారియా ATCని సంప్రదించి అత్యవసర పరిస్థితి గురించి తెలియజేశారు. ఆ సమయంలో విమానంలో సుమారు 7 టన్నుల ఇంధనం మాత్రమే మిగిలి ఉంది. ఇది A330 ఇంధన సామర్థ్యంలో కేవలం 6% మాత్రమే. ఇంధనం త్వరగా తగ్గుతోంది మరియు పైలట్లు ఇంధనం లీక్ ను అనుమానించారు. వారు అనుమానాన్ని నిర్ణయించుకోవడానికి కెప్టెన్ ఫ్లైట్ సిబ్బందికి ఇంధనం లీక్ ఏమైనా సంకేతాల కోసం రెక్కల అంచుల్ని పరిశీలించమని సూచించారు. అయితే బయట చీకటి కారణంగా సిబ్బంది ఎలాంటి సూచనలు కనుక్కోలేకపోయారు. అదే సమయంలో ఇంధనం ఆందోళనకరమైన రేటులో అదృశ్యమవుతుంది. ప్రతి 5 నిమిషాలకు 1 టన్ను ఇంధనం కోల్పోతుంది. మరో 25 నిమిషాల ఇంధనం మాత్రమే మిగిలి ఉందన్న కెప్టెన్ మరియు ఫస్ట్ ఆఫీసర్ మెయింటెనెన్స్ యూనిట్ మరియు ATCతో నిరంతరం సంప్రదించారు. మెయింటెనెన్స్ యూనిట్ ఇంధనం లీక్ ను నిర్ధారించుకోవడానికి విమానాన్ని 20,000 అడుగులకు దించాలని సూచించింది. అయితే లీక్ నిర్ధారించబడితే ఎత్తుని పునరుద్ధరించడం అసాధ్యమవుతుందని తెలుసుకున్న కెప్టెన్ తిరస్కరించారు. బదులుగా అతను విమానాన్ని 39,000 అడుగుల ఎత్తులో గ్లైడ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి కొన్ని నిమిషాల్లో కుడి ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. ప్రయాణికుల మధ్య భయాందోళనలు కలిగించాయి. విమానంలో ఇప్పుడు కేవలం 4.3 టన్నుల ఇంధనం మాత్రమే మిగిలి ఉంది మరియు ఒకే ఒక ఇంజిన్ పై విమానం నడుస్తుంది. ఒక ఇంజిన్ పనిచేయకపోవడంతో విమానం క్రమంగా ఎత్తుని కోల్పోవడం ప్రారంభించింది. టెర్సైరా ఎయిర్పోర్ట్ లో అత్యవసర పరిస్థితిని ప్రకటించబడింది మరియు ఏ పరిస్థితినైనా సరే ఎదుర్కోవడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. విమానం ఇంకా టెర్సైరా ఎయిర్పోర్ట్ నుండి 240 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు ఇంధనం 600 కిలోగ్రాములకు తగ్గిపోయింది. అకస్మాత్తుగా ఎడమ ఇంజిన్ కూడా విఫలమైంది. ఫ్లైట్ 236 అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా
ఎలాంటి ఇంజిన్ శక్తి లేకుండా జారుతోంది. 2 ఇంజిన్స్ ఫెయిల్ అవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విమానాన్ని చీకటిలోకి నెట్టివేసింది. అదృష్టవశాత్తు ఆటోమేటిక్ టర్బైన్ మోహరించబడింది. అవసరమైన కాక్పిట్ పరికరాలకు తగినంత విద్యుత్ని అందిస్తుంది. ఇప్పుడు టెర్సైరా ఎయిర్పోర్ట్ 120 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు విమానం 30,000 అడుగులకు దిగజారింది. కెప్టెన్ మాన్యువల్ కంట్రోల్స్ ని ఉపయోగించి విమానాన్ని గ్లైడ్ చేయాల్సి వచ్చింది. ఇది అసాధారణ నైపుణ్యాన్ని అవసరం చేసే సవాలు. విమానం ఎయిర్పోర్ట్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు అది 13,000 అడుగుల ఎత్తులో ఉంది. అయితే సరైన ఎత్తు వచ్చేసరికి 3,000 అడుగులు ఉండాలి. దిగడాన్ని సర్దుబాటు చేయడానికి కెప్టెన్ 360 డిగ్రీల మలుపు తిరిగాడు. ఇది ఎత్తును తగ్గించడానికి సహాయపడింది. సాధారణ పరిస్థితుల్లో ల్యాండింగ్ సమయంలో డ్రాగ్ ను సృష్టించడానికి ఫ్లాప్లు విస్తరించబడతాయి మరియు ఇంజిన్ థ్రస్ట్ పెరుగుతుంది. దీనివల్ల విమానం ముక్కు పైకి లేస్తుంది. కానీ ఫ్లైట్ 236 కు ఇంజిన్ థ్రస్ట్ లేదు. ఈ ల్యాండింగ్ ని అత్యంత ప్రమాదకరంగా చేస్తుంది. పైలట్ విమానాన్ని ల్యాండింగ్ చేయడానికి ఒకే అవకాశం ఉంది, అది చేయడం లేదా విచ్ఛిన్నం చేయడం. చివరుగా విమానం పరుగు పందెంలో బలంగా దిగింది మరియు 12 టైర్లలో 8 టైర్లు పగిలిపోయాయి. విమానాన్ని ఆపడంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కానీ చివరకు అది స్కిడ్ చేస్తున్నప్పుడు ఆగిపోయింది. విమానం ఆగిపోతుండగానే దాని ల్యాండింగ్ గేర్ లో మంటలు చెలరేగాయి. వాటిని ఎయిర్పోర్ట్ సిబ్బంది వెంటనే నియంత్రించారు. ఫ్లైట్ 236 విమాన చరిత్రలో ఇంజిన్స్ లేకుండా అత్యంత ఎక్కువ సమయం గ్లైడ్ చేసిన మొదటి మరియు చివరి ప్రయాణికుల విమానం. ఒక దర్యాప్తులో ఇంధనం లీక్ కు టొరంబో నుండి బయలుదేరే ముందు భర్తీ చేయబడిన ఇంజిన్ లోని ఊడిపోయిన భాగం కారణమని తేలింది. ఈ భాగం వేరే విమానానికి చెందినది మరియు ఊడిపోయిన ఫిట్టింగ్ కంపనాలను కలిగించింది. ఇది ఇంధనం గొట్టాన్ని పగలగొట్టింది. కెప్టెన్ రాబర్ట్ పీచే మరియు ఫస్ట్ ఆఫీసర్ డర్క్ డేజాగర్ల త్వరిత ఆలోచన మరియు నైపుణ్యపూర్వక నిర్ణయాలు ఒక వినాశకరమైన విపత్తుని నివారించాయి. ఇంజిన్స్ లేకుండా విస్తరించిన కాలానికి విమానాన్ని గ్లైడ్ చేయడం మరియు విజయవంతమైన అత్యవసర ల్యాండింగ్ ని నివారించడం వారి సామర్థ్యం అసాధారణమైనది. వారి అసాధారణ ఎయిర్మ్యాన్షిప్ ని గుర్తించి 1 సంవత్సరం తర్వాత 2 పైలట్లకు సుపీరియర్ ఎయిర్మ్యాన్షిప్ అవార్డును లభించింది. ఎయిర్బస్ A330 యొక్క ఇంజిన్ అద్భుతమైన మరియు పైలట్ నైపుణ్యం ఆ రాత్రి 306 ప్రాణాలని కాపాడింది. ఈ సంఘటన విమాన భద్రతలో గణనీయమైన పురోగతికి దారితీసింది. దర్యాప్తు తర్వాత ఎయిర్బస్ ఫ్లైట్లకు విమానంలో ఇంధనం లీక్ ని గుర్తించగలిగే కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసింది. అటువంటి సంఘటన మళ్ళీ జరగకుండా నిర్ధారిస్తుంది. సో అది ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కింద కామెంట్స్ లో చెప్పండి అండ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.